హైడ్రాకు హై పవర్, విశేష అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం. నేడో రేపో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉందట. సో ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ కొనసాగాలంటే 6 నెలల లోపు ఆర్డినెన్స్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి. సో అసెంబ్లీ సమావేశమై అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలి. సో అప్పుడు దానికి ఈ ఆర్డినెన్స్ కేవలం 6 నెలల వరకే ఉంటుంది. సో తక్షణం దీని మీద మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే కేవలం జీవో 99 ద్వారా మాత్రమే ఈ హైడ్రా వర్క్ చేస్తున్నది. జీవో 99 ద్వారా ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారట. దాని తర్వాత దీన్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నది. విశేష అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట. నేడో రేపు ఆర్డినెన్స్. వాల్టా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి చట్టాల అధికారాలు. 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది. ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఏరియా, లోపల ఏరియా అయితే ఉందో అదంతా హైడ్రా పరిధిలోకి వస్తుందట. అంటే ఆ లోపల ఏవైతే చెరువులు కానీ ఇంకేదైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే వాటన్నింటినీ ఎవరైనా కబ్జా చేస్తే వాటిని డెమాలిష్ చేస్తారనమాట. ఓఆర్ఆర్ లోపల ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే. ఎస్ఎల్బీసీ టన్నెల్ అంచనా వ్యయం 4637 కోట్లు. ఇంకా మిగతా అంశాల్లో నిన్న క్యాబినెట్ డిస్కస్ చేసింది, వాటిపైన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇది ఎస్ఎల్బీసీ మన నల్గొండ జిల్లాకు నీళ్ళు వచ్చే ఎస్ఎల్బీసీ, ఇది గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇంకొక 11 కిలోమీటర్స్ ఏమో కంప్లీట్ చేస్తే గ్రావిటీ ద్వారా నీళ్ళు రావడానికి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా దీన్ని పక్కన పెట్టేసిండు, ఎందుకంటే ఇలా కమిషన్లు పెద్దగా రావు. సో అందుకే దీన్ని పక్కన పెట్టేసి ఇక రకరకాలుగా డిండి అన్నాడు, ఇంకోటి అన్నాడు, అది కంప్లీట్ కాలే, ఇది కంప్లీట్ కాలే. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఎస్ఎల్బీసీ మీద ఫోకస్ చేసిరు. దానికి ఖర్చు అంచనా వ్యయం 4637 కోట్లట. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా వర్సిటీకి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. 8 కొత్త మెడికల్ కాలేజీలకు 3000 పోస్టుల మంజూరు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు 500 రూపాయల బోనస్. క్యాబినెట్ నిర్ణయాలు. 3 గంటల పాటు ఈ సమావేశం జరిగిందట. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి రాష్ట్ర సర్కార్ విశేష అధికారాలు కల్పించింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఈ ఏరియాలో 27 మున్సిపాలిటీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలపైన వివిధ శాఖలు, విభాగాలకు ఉన్న అధికారాలు, హక్కులు, స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో హైడ్రాకు అధికారాలు కల్పించడంతో పాటు అదనంగా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్పై ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి అండ్ మిగతా యూనివర్సిటీలకి పేర్లు మార్చడం జరిగింది. ఇది మనకి వేరే అంశాల మీద క్యాబినెట్ చర్చించింది. అయితే హైడ్రాకి అవుట్సోర్సింగ్ పేరుతో కొంతమంది ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందట. కొంతమందిని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని డిప్యుటేషన్ మీద హైడ్రాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంచిదే, చేయాల్సిందే. హైడ్రా చట్టం రావాలి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని అతి త్వరలోనే చట్ట రూపంలోకి తీసుకురావాలి. మనోడు, పక్కోడు, పగోడు అని కాకుండా ప్రతి ఒక్కరిని ఒకే రకంగా చూస్తూ ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమణలకు గురైనాయో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనాయో వాటన్నింటినీ డెమాలిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని వదిలిపెట్టద్దు. ఒకవేళ ప్రజలు అందులో ఆ బిల్డింగ్స్ని ఆక్యుపై చేస్తే, ఎవడన్నా ఆ బిల్డర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియానో వాటిని కట్టబెడితే, కబ్జాలు చేసి ఆ ప్రజలను ఎట్లా అక్కడి నుంచి పంపించాలి. ఒకవేళ ఏ నష్టం లేదనుకుంటే వాళ్ళని అందులోనే ఉంచి ఎవడైతే దాన్ని నిర్మాణం చేసిండో వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఎవడైతే ప్రభుత్వ స్థలంలో చెరువుల్లో కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టిండో వాళ్ళని తక్షణం బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఫస్ట్ వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి, మరి అట్లా అనుకుంటే మరి ఎవడు మిగలడేమో అని ఒకటి రావచ్చు. ఈ చెరువులను కబ్జాలు చేసిన అయితే అందరు లేరు కదా. సో ఇట్లా హైడ్రాకి హై పవర్స్ ఇచ్చిరట. సో ఈ పవర్స్ కబ్జాలని నియంత్రించే విధంగా, చేసిన కబ్జాలని పూర్తిగా తీసేసే విధంగా, అంటే ఆ చెరువులని, ప్రభుత్వ భూములను రీస్టోర్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ దాంతోపాటు సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా. లాభాల్లో 33% బోనస్ ప్రకటించిన సర్కార్. నిరుడి కంటే 1% ఎక్కువ. సగటున ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలట. తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు 5,000 అట.
సో మొత్తం మీద 4,701 కోట్లేమో రిలీజ్ చేసినట్టున్నారు. నవనగరం అట 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. ఏవన్నీ ఉత్తేయండి. మీరు ఈ ఫోర్త్ సిటీల పేరుతో వీటి పేరుతో వాటి పేరుతో డబ్బులు వృధా చేయడం తప్ప. సరే, ఇప్పుడు అవి చేయొద్దని ఎవరు అనట్లేదు, కానీ ప్రయారిటీ ఏంటన్నది ఇంపార్టెంట్. రాష్ట్రంలో విద్యా వైద్యం ఆగమై సంక్షోభంలో ఉన్నాయి. వాటిని ఎట్లా మనం రివైవ్, ఇప్పుడు ఇది ఒక 5 ఏళ్ళు ఆగితే ఫ్యూచర్ సిటీ ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా మనకు సిటీ లేకనా లేకపోతే ఏమి లేక ఉన్నామా? బాగానే ఉంది కదా, నడుస్తున్నది కదా వ్యవహారం. ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోతే ఒక జనరేషన్ కథం అయిపోతుంది. అది తక్షణ అవసరం. వైద్యం అందకపోతే ఆ పేషెంట్ చనిపోతాడు. నీ ఫ్యూచర్ సిటీ జనాలు లేని సిటీ ఏం చేసుకుంటావు? ప్రయారిటీ ఇది కాదు. ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్, ఉద్యోగాలు, ఉపాధి, వీటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో, ఇక్కడ తెస్తున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్కి, హెల్త్ మీద పెట్టండి. ప్రజలు బాగుంటే, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సంపాదించగలుగుతారు. సంపాదన పెరిగితే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మీరు జనం ఆడ సచ్తా ఉంటే నీ ఫ్యూచర్ సిటీ ఏం చేసుకోవాలి? జనం లేని సిటీ దేనికోసం? విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలట. ఈ ఫార్మా కంపెనీలు పెట్టిన తర్వాత ఇంకా ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? ఒకసారి చెప్పండి మీరు. ఫ్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీ, 5,000 ఎకరాల్లో ఫార్మాసీ కంపెనీలు పెట్టిన తర్వాత ఇంకా నీకు ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? దానికి పేరు మార్చండి. ఇది కాలుష్య నగరం అని పెట్టండి. మరో 4 కొత్త కాలుష్య నగరం అని పెట్టండి. మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఈ వెలిమినేడ్ దగ్గర నుంచి మనం చౌటుప్పల్కి వెళ్ళే దారిలో వెలిమినేడు, పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి, ఆరెగూడెం, చౌటుప్పల్ ఈ ఏరియాలకు పోండి. ఇప్పుడు మినిస్టర్లు అండ్ ముఖ్యమంత్రి మీరంతా ఒక టూర్ పెట్టుకోండి. ఒక బస్సులో అందరూ బయలుదేరి ఏదైనా ఒక గ్రామంలో ఒక రాత్రి స్టే చేయండి. అక్కడ మీరు డెవలప్మెంట్ అంటున్నారు కదా, మీరు అభివృద్ధి అంటున్నారు కదా, ఆ ఫార్మా కంపెనీలు చేసిన డెవలప్మెంట్ ఏందో ఒకసారి అక్కడ వెళ్ళి మాట్లాడండి. ఒక రాత్రి గడపండి. అక్కడ అనారోగ్యాల పాలై, చావుకు దగ్గరై, అసలు ఆ భూముల రేట్లు కూడా మొత్తం అక్కడ భూములకు వాల్యూ కూడా ఉండదు. అక్కడ అంత హైవే మీద ఉన్న భూములు కోట్ల రూపాయల ధర పలకాలే, కానీ ఎవడు కొనడు. ఎందుకు కొనడు? మొత్తం పొల్యూషనే. పదుల సంఖ్యలో ఉన్న అక్కడి ఫార్మా కంపెనీలు సృష్టిస్తున్న కాలుష్య బీభత్సం అంతా ఇంత కాదు. కనీసం ప్రజలు పీల్చడానికి గాలి కూడా లేదు అక్కడ. మరి ఈ నవనగరమో 14,000 ఎకరాల నగరమో, దీంట్లో మీరు 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టిన తర్వాత ఇంకెక్కడుంది ఫ్యూచర్ సిటీ? ఇదంతా భూముల చుట్టూ తిరుగుతున్న వ్యవహారం. ఇదంతా మీ భూముల రేట్లు పెంచుకోవడానికి జరుగుతున్న భయంకరమైన కుట్ర ఇది. 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే. 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్, 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్స్, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్, 10 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైలు. ఇది ఎట్లుందండి? ఇది చూడగానే ఇక అయిపోయింది, ఇది మన పక్కనే ఉంది, ఇక మహేశ్వరం పోతే ఇది కనిపిస్తుంది అన్నట్టుంది. అది అయ్యేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? ఆ లోపు భూముల రేట్లు కోట్ల రూపాయలు పెరిగిపోయింది అప్పుడే. ఎవరి ఉన్నాయి అక్కడ భూములు? మీరు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సింది, ఈ 14,000 ఎకరాలు ఎవరి భూములు? ఎవరి దగ్గర నుంచి ఎవడు గుంజుకున్న భూములు చెప్పండి. రామేశ్వరరావు భూములు ఎన్ని ఉన్నాయి? ఇలా రామేశ్వరరావు భూములు ఎన్ని ఉన్నాయి? ముఖ్యమంత్రి బంధువుల భూములు ఎన్ని ఉన్నాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయి? ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరంతా?